హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి ఈరోజుకు చిక్స్ వచ్చేసి మనకు రెండవ రోజు. సో రెండవ రోజు మనం మేనేజ్మెంట్ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే వెదర్ ఎలా ఉందో చూసుకొని మనం పరదాలు అనేవి మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇటు సైడ్ అయితే మనకు గాడప అనేది రావటం లేదు. సో ఇక్కడ సైడ్ వస్తుంది కాబట్టి కొంచెం పరదాలని లేపుకున్నా. సో టైం బట్టి ఇప్పుడు మనకైతే టైం అయితే వచ్చేసి 9 అవుతుంది. సో అలాగే మనం టైం బట్టి 1 o'clock వరకే మనకు వేడి ఎక్కువగా ఉన్నట్టయితే మీది పరదాలు అనేది టోటల్ మీదికి లేపేసుకోవాలి. ఓకేనా? సో అలాగే వచ్చేసి మనం 6లో మేనేజ్మెంట్ ఏంటంటే, సో పేపర్ అయితే వేసుకున్న వాళ్ళు ఉంటే పేపర్ అనేది తీసేసుకోవాలి మొత్తం టోటల్లీ. అలాగే వచ్చేసి మన జంబో ఫీడర్లు ఉంటాయి కదా, సో జంబో ఫీడర్లు, దానా ఫీడర్లు, సో వీటికి అనేది మనము ఈ స్టాండ్లు అనేది వేసుకోవాలి. సో నిన్న అయితే మనం ఫస్ట్ టైం స్టాండ్ అయితే వేసుకోలేదు. సో ఆ విధంగా స్టాండ్ అనేది వేసుకోవాలి. సో అలాగే వచ్చేసి సో ఈరోజుకు రెండవ రోజు మెడిసిన్ అనేది మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చిక్స్ అయితే ఎన్ని వేలు ఉన్నాయో అవి చూసుకోవాలి. సో ఎన్ని లీటర్లు మనకు వాటర్ యూజ్ అవుతుందో దాన్ని బట్టి మనం మెడిసిన్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ప్రస్తుతానికైతే నేనైతే ఒక డ్రమ్ అయితే ఇప్పుడే యూజ్ చేస్తున్నా. సో ఆ డ్రమ్లో వచ్చేసి ఈరోజుకు సో రేపటి నుంచి మళ్ళీ 2 డ్రమ్స్ అయితే యూజ్ చేసుకోవాలి. సో అలాగే డ్రమ్స్తో మనం హాఫ్ డ్రమ్ అయితే పెట్టుకున్నాం మనము. సో అందులో వచ్చేసి మనము క్లీన్ ట్యాబ్ అనేది వేసుకోవాలి. ఇవి క్లీన్ ట్యాబ్, సో హాఫ్ ఉన్నాయి కాబట్టి ఇది వేసుకున్నాము. సో అలాగే వచ్చేసి మనము ఈరోజు మెడిసిన్ ఏంటంటే, సో ఇది వచ్చేసి యాంటీటాక్స్. సో ఇది 1 లీటర్ ఉంటుంది. సో 1 లీటరు ఈ రోజుకు. సో టోటల్లీ మనకు 5 లీటర్ ఉంటుంది. కాకపోతే 1 లీటర్ ఇప్పుడు మనం యూజ్ చేసుకోవాలి. ఇది 3 days. సో అలాగే వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇది అస్టిక్ యాసిడ్. సో ఇది కంపల్సరీ. సో 100 ml అయినా లేకపోతే 50 ml అయినా మనం డైలీ యూజ్ చేసుకోవాలి. ఇది కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఏ మెడిసిన్ యూజ్ చేయకున్నా కానీ అస్టిక్ యాసిడ్ అండ్ క్లీన్ ట్యాబ్ కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్ మనకు. ఈ రెండు మనం యూజ్ చేసుకున్నామంటే మన చిక్స్లలో వచ్చేది ఏంటంటే ఈక్వలై, సో ఇంకోటి వచ్చేసి వేరే సిఆర్డి ఇట్లా ప్రాబ్లమ్స్ అనేది సో ఎక్కువ వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో అందుకనే మనం ఇవైతే కంటిన్యూ యూజ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? సో గైస్, ఈరోజుకైతే ఇంతే. మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.